ఈ చిత్రంలో రవి అనే పాత్రని నా జీవితంలో నేను చూసిన కొంతమంది వ్యక్తుల్ని ఆధారంగా చేసుకుని రాయడం జరిగింది. ఇప్పటికీ రవి లాంటి వ్యక్తులు మన చుట్టూ చాలామంది ఉన్నారు. వీడి పేరు రవి. వీడు వీళ్ళ అమ్మా నాన్నలకి లేక పుట్టాడు. రవి వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. సో వీడిని చాలా గౌరవంగా పెంచారు. రవి చాలా బద్ధకస్తుడు. వీడికి అందరిలాగా పని చేయాలని, డబ్బు సంపాదించాలని అస్సలుండదు. ఏదో ఒకలా కాలం గడిపేయాలి అని అనుకునే రకం. ఇలాంటి వాడికి ఒకరోజు ఒక మంచి ఛాన్స్ వచ్చింది. ఈరోజు ధనుర్మాస శుద్ధ వైకుంఠ ఏకాదశి అంట. దేవుడు వైకుంఠ ద్వారం నుండి బయటకు వచ్చి భక్తుల కోరికలు తీరుస్తాడంట. ఈ విషయాన్ని పొద్దున్నే చాగంటి కోటేశ్వర గారు టీవీలో చెప్తే విన్నా. అది ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు, కానీ దేవుడు కనిపిస్తే మాత్రం చిన్న కోరిక కోరుతా. దేవుడా, ఓ మంచి దేవుడా, యాడున్నా స్వామి? ఏం తమ్ముడు, పిలిచావా? ఎవరు దేవుడు నువ్వు? నిన్నెవడు పిలిచాడు? ఇప్పుడే కదా దేవుడిని పిలిచావు. నేనే ఆ దేవుణ్ణి. ఏ నువ్వు దేవుడా? అది మేము నమ్మాలా? పప్పు వేస్తాలు కానీ దేవుడంట. నమ్మడం నమ్మకపోవడం నీ కర్మ. ఏంటో ఈ రవిగాడు తాగి తాగి పిచ్చి పట్టినట్లుంది. వాడే మాట్లాడుకుంటున్నాడు. అంటే నువ్వు నిజంగానే దేవుడువా? అవును. మరి అదేంటి నువ్వు మనిషిలాగే ఉన్నావు? నీ కిరీటం నగలు ఏవి? మా దేవతలు కూడా టెండు మార్చాం. భూలోకంకి వచ్చినప్పుడు నో నగలు. ఓహో, నువ్వు ఇంతకీ ఏ దేవుడు స్వామి? నువ్వు శివుడు అనుకుంటే శివుడిని, అల్లా అనుకుంటే అల్లాని, క్రీస్తు అనుకుంటే క్రీస్తుని. నాకు ఫుల్ కన్ఫ్యూషన్గా ఉంది. ఎంతో తపస్సు చేసా కానీ దేవుడు కనిపించడంట. మరి నేనేం తపస్సు చేశాను స్వామి? నువ్వు నాకెలా కనిపిస్తున్నావు? ఎంత తపస్సు చేసినా ఎవరికైనా రాసి పెట్టుంటేనే నేను కనిపిస్తాను. నీకు కనిపించడానికి ఒక కారణం ఉంది. అది పోను పోను నీకే అర్థమవుతుంది. అది సరే కానీ ఇందాక నీకేదో కోరికుందని విన్నాను. ఏంటది? నీకు తెలియంది ఏముంది స్వామి? మనకా ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఒకవేళ రెస్పాన్సిబిలిటీలో నేను తీసుకోను, నా రెస్పాన్సిబిలిటీలో మా పేరెంట్స్ తీసుకుంటారు. వాళ్ళు పోయేలాగా ఆస్తుంది, దాంతో బతికేస్తా. పక్కోడు బాగుండాలి, పక్కోడితో బాగుండాలి అనే సిద్ధాంతం నాది కాదు. నా ముందు ఎవడైనా చనిపోతున్నా నేను పట్టించుకోను, బాగా తింటాను, ఏ పబ్జీలో లూడో కింగో ఆడుకుంటూ కాలం గడిపేస్తా. అలాంటి నాకు ఓ చిన్న చిలిపి కోరిక ఉంది స్వామి, తీరుస్తారా? చిలిపి కోరిక ఏంటది? చిన్నప్పుడు మాయబజార్ పాతలపల్లి సినిమాలు బాగా చూశాను స్వామి. అందులో మాయమంత్రాలు అంటే నాకు చాలా ఇష్టం. నా కోరిక ఏంటంటే నాకు మాయమైపోయే శక్తి కావాలి. నేను ఎప్పుడు కాలంటే అప్పుడు, ఎక్కడ కాలంటే అక్కడ మాయమైపోవాలి. నా కోరిక తీరుస్తారా స్వామి? నీ చిలిపి కోరిక చాలా బాగుంది రవి. సరే, నీకు ఆ శక్తిని ఇస్తాను. కానీ దానికంటే ముందు నీకు టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయితే అప్పుడు నీకు ఆ శక్తిని ప్రసాదిస్తాను. టెస్టా? ఏం టెస్ట్ స్వామి? ఇక్కడే దేవుడు రవిని పరీక్షించాలి అనుకున్నాడు. ముందుగా తనకు ఒక 2 గంటల సేపు మాయమయ శక్తిని ప్రసాదిస్తూనే ఈ 2 గంటల సమయంలో తను ఎవరికీ కనిపించడని, తాను పంచభూతాల్లో 2 నీరు నిప్పుని ముట్టుకోలేడని, ఏ జీవరాశిని తను తాకలేడని, కానీ ఈ 2 గంటల సమయంలో తన మాటలు అందరికీ వినిపిస్తాయని చెప్పాడు. ఈ 2 గంటల సేపు నువ్వు ఉండగలిగితే జీవితాంతం మాయమయ శక్తిని నీకు ప్రసాదిస్తాను. అంటే ఓ 2 గంటల సేపు ఆత్మలాగా ఉండమంటావు? అదెంత పని స్వామి? ఖచ్చితంగా ఉంటా. సరే అయితే ఈ క్షణం నుండి నీ పరీక్ష సమయం స్టార్ట్ అవుతుంది.
ఎంత తాగినావురా అంత పోస్తున్నావు? చూసిన చాలు కానీ జిప్పేసుకుని పరిగెత్తి ఇంకా. ఏ దొంగ, నువ్వేం చూస్తున్నావో నాకు తెలుసులే. నువ్వు మంచి బ్యాట్స్మెన్ ఉన్నట్టున్నావే. ఇలా రవి అందరినీ ఏడిపిస్తూ తన 1.5 గంట సమయాన్ని గడిపేశాడు. కోరితే కోరాను కానీ మంచి కోరాను. ఇలా మాయమయ్యే శక్తి ఉంటే ఎవరినైనా ఏడిపించవచ్చు. మంచి టైంపాస్. ఇంకెంతసేపులే, ఇంకో హాఫ్ అన్ అవర్ 2 గంటలు అయిపోతుంది. తర్వాత జీవితాంతం నాకు మాయమయ్యే శక్తి వస్తుంది. ఎస్. ఈడెవడో వస్తున్నాడు, ఇప్పుడు ఈయన ఆడుకుందాం. హెల్ప్ హెల్ప్ హెల్ప్. అరే ఈరోడు చనిపోయిలా ఉన్నాడే, మా అన్నకెందుకు వచ్చింది గొడవ? రక్షించండి, రక్షించండి, రక్షించండి. సార్, సార్ రక్షించండి సార్. సార్ రక్షించండి సార్. సార్ మిమ్మల్ని సార్, కాపాడండి సార్. సార్ మిమ్మల్ని సార్. నేను ఎరుకి కనిపించాను కదా, మరి వీడిగా కనిపిస్తున్నాను. నీళ్ళు, నీళ్ళు, దాహం, దాహం. ఈ 2 గంటల సమయంలో పంచభూతాల్లోని నీరు నిప్పుని నువ్వు తాకలేవు. నిన్ను నేను ముట్టుకోలేనే, ఇప్పుడు ఎలా? అయ్యో ఎవరు లేరే. సార్ ఈ బ్యాగ్లో 2 లక్షలు డబ్బులు ఉన్నాయి సార్. నా ఫ్రెండ్ చెల్లి పెళ్ళికి డబ్బులు ఇస్తానని చెప్పాను సార్. డబ్బులు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది సార్. ఇదే సార్ వాడి అడ్రస్. నువ్వు అడ్రస్ ఇచ్చినా నేను ముట్టుకోలేని పరిస్థితి. అయినా నీకేమైనా పిచ్చా? నువ్వు చావు బతుకులో ఉండి కూడా వేరే ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? సార్ నేను చనిపోయినా పర్లేదు సార్, కానీ మాట పోకూడదు సార్. ప్లీజ్ సార్ ఈ డబ్బు దగ్గర వాడికి చేరేలా చూడండి సార్.
ఇంకో 10 నిమిషాలు ఓపిక పట్టు, నేను నిన్ను కాపాడతాను. సార్ మా అమ్మ సార్, నేనంటే ప్రాణం సార్. నేను చనిపోయానని తెలిస్తే మరుక్షణంతో చనిపోతుంది సార్. మొన్ననే నాకు పాప పుట్టింది సార్. ఇంతవరకు తన మొహం కూడా సరిగ్గా చూడలేదు సార్. నేను చనిపోతే తన పరిస్థితి ఏంటి సార్? సార్ నన్ను ఎలాగైనా రక్షించండి సార్. మా అమ్మ కోసం, నా పాప కోసం నేను బతకాలి సార్. ప్లీజ్ సార్ నన్ను రక్షించండి సార్. ప్లీజ్ సార్. నా కళ్ళ ముందే ఇతను ప్రాణాలు పోయాయి స్వామి, అయినా నేనేం చేయలేకపోయాను. ఒకరి ప్రాణాన్ని కాపాడని ఈ శక్తి నాకొద్దు స్వామి, వద్దు. ఏం మనిషి స్వామి ఇతను. తాను చనిపోతున్న పక్క వాళ్ళ గురించి ఆలోచించాడు కానీ తన గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. తనను చూస్తుంటే నా మీద నాకే అసహ్యం అవుతాను స్వామి. ఇన్నాళ్ళు నా గురించి ఆలోచించాను తప్ప మా అమ్మ నన్ను ఏమైపోతాడో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నువ్వు దేవుడు కదా స్వామి, ఇతను ప్రాణాలు కాపాడు స్వామి. రవి, అతను చనిపోలేదు. ఇది నా సృష్టి. నీలో మార్పు కోసమే అతనిలా నేనే వచ్చాను. అర్థమైంది స్వామి, మీరేం చెప్పాలనుకున్నారో నాకు అర్థమైంది. వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ. ప్రతి ఒక్కడికి భయం, బాధ్యత ఉండాలి. అదే కానీ స్వామి మీరు చెప్పాలనుకున్నది. నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చిందిరా. దేవుడు ఈ కాలంలో ప్యాంటు షర్ట్ వేసుకోవడం ఏంటి, నీతులు చెప్పడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏమో, రావచ్చేమో, జరగచ్చేమో, ఎవరికి తెలుసు.